أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم كتب عليكم إذا حضر أحدكم الموت إن ترك خير الوصية للوالدين والأقربين بالمعروف حقا على المتقين فمن بدله بعدما سمعه فإنما اسمه على الذين يبدلونه إن الله سميع عليم فمن خاف من موص جنفا أو إثم فأصلح بينهم فلا إثم عليه إن الله غفور رحيم صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక, ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ మానవుల అందరి కోసం అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 180 వాక్యం యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. సోదరులారా, దేవుని అంతిమ ధర్మమైనటువంటి ఇస్లాం, దీని అర్థం ఏమిటంటే శాంతి సమర్పణ అని అర్థం. అంటే మనిషి తన సర్వాన్ని, తన దైవం, తన సృష్టికర్త అయినటువంటి ఆ ఏకైక దేవునికి పూర్తిగా సమర్పణ చేసుకుని జీవితంలో శాంతిని పొందడమే ఇస్లాం. దీనినే ఏకేశ్వరోపాసన, ఒకే దైవాన్ని ఉపాసించడము అని వివిధమైనటువంటి పేర్లతో పిలిచేవారు. దేవుని ఈ ధర్మం మరి మనిషి పుట్టినప్పటి దగ్గర నుండి కూడా దైవము ఈ ధర్మాన్నే మానవులకి బోధించడం జరిగింది. పేర్లు వివిధంగా ఉండవచ్చు, కానీ మూలము, దాని పరమార్థం మాత్రము ఒకటే. అదేమిటంటే మనిషి ఇక్కడ దాసుడు మాత్రమే. ఈ దాసుడు తన యజమాని అయినటువంటి దైవానికి మాత్రమే ఆరాధన చేయాలి. ఈ ధర్మాన్నే దైవము ప్రతి జాతిలో కూడా తన ప్రవక్తల ద్వారా మరి ఈ ధర్మాన్ని గురించి మాత్రమే బోధించడం జరిగింది. ఒక సందర్భంలో అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం చెప్తున్నాడు, వమా అర్సల్నాక మిన్ కబ్లిక మిర్ రుసులు ఇల్లా నూహ్ ఇలైహి అన్నహు లా ఇలాహ ఇల్లా హువ. నేను పూర్వం పంపినటువంటి ఏ ప్రవక్త అయినా కూడా మరి ఆ ప్రవక్త ఒకే సందేశాన్ని మీకు ఇచ్చాడు. అదేమిటంటే దైవం ఒక్కడే, ఆయనను మాత్రమే ఆరాధించండి అని. కాబట్టి ఈ ధర్మము మానవాళికి మరి మార్గదర్శకత్వం నిమిత్తం వచ్చినటువంటి ధర్మం. ఈ ధర్మము మనిషిని కేవలం అతనిని ఆధ్యాత్మిక రంగానికి మాత్రమే పరిమితం చేయదు సోదరులారా. దేవుని ధర్మమైనటువంటి ఈ ఇస్లాం మనిషిని కేవలము అతని ఆధ్యాత్మిక రంగానికే, అతని భక్తి రంగానికి మాత్రమే పరిమితం చేయదు. ఎందుకంటే మనిషి జీవితము కేవలము అతని భక్తికి సంబంధించి మాత్రమే, అతని ఆధ్యాత్మిక రంగానికి సంబంధించి మాత్రమే ఉండదు. మనిషి జీవితంలో అనేక రంగాలు ఎదురవుతుంటాయి. అతని వ్యక్తిగత జీవితం ఉంటుంది, ఆర్థిక జీవితం ఉంటుంది, సామాజిక జీవితం ఉంటుంది, మరి రాజకీయ జీవితం ఉంటుంది, నైతిక జీవితం ఉంటుంది. అన్ని రకాల రంగాలు కలిస్తేనే మనిషి జీవితం ఉంటుంది. కాబట్టి దైవధర్మము మనిషి జీవితంలో ఎదురయ్యే అన్ని రంగాలలోని సమస్యలను పరిష్కరించి, సంస్కరించి అతని జీవితాన్ని ఉన్నతమైనటువంటి జీవితంగా మార్చేదిగా ఉండాలి. కేవలము ఆధ్యాత్మిక రంగాన్ని సంస్కరించి బయట నీ ఇష్టం వచ్చినట్లు జీవితం గడుపు అని అతన్ని వదిలివేసింది అనుకోండి, అది దైవధర్మం అంత మాత్రం కూడా అనిపించుకోదు. కాబట్టి మనిషి ఆధ్యాత్మిక రంగంలో ఎంత పవిత్రంగా, ఎంత పరిశుద్ధంగా ఉంటాడో, మరి ఈ పరిశుద్ధత, ఈ నైతికత అతని జీవితంలోని మిగతా రంగాల అన్నింటిలో కూడా ప్రతిబింబించాలి.
ఆ విధమైనటువంటి సంస్కరణ జరగాలి అతనిలో. ఆ విధంగా సంస్కరించగలిగేదే అతని ధర్మం అవుతుంది. కాబట్టి సోదరులారా, ఇక్కడ మనిషి ఎదుర్కొనే ఒక రంగానికి సంబంధించి దైవము మరి ఆయన యొక్క ఆజ్ఞలను ఇక్కడ విశదీకరిస్తున్నాడు. అదేమిటంటే చూడండి, దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు. మీలో ఎవరైనా మరణకాలం సమీపించినప్పుడు, మీలో ఎవరికైనా మృత్యువు సమీపిస్తున్నప్పుడు, ఒకవేళ మీరు ఆస్తిపాస్తులు గలవారైతే, మీకు ఆస్తులు అయి ఉన్నట్లయితే, మీరు తప్పనిసరిగా వీలునామా అనేది రాయాలి. మీ తల్లిదండ్రులకు, బంధువులకు, మీ వారసులకు మరి న్యాయబద్ధంగా మీరు దానిని పంచుతూ మీరు వీలునామా రాయాలి అని దైవం ఇక్కడ నిర్దేశిస్తున్నాడు. మరి మరొక సందర్భంలో ఎవరికి ఎంత వాటా ఇవ్వాలి అనేది చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, మీరు ఎంత మాత్రం కూడా ఏమరపాటుకు లోనవ్వకండి, మీరు నెగ్లెక్ట్ చేయకండి ఈ విషయంలో. లేకపోతే ఏం జరుగుతుందంటే, సహజంగా మనిషి నాకు ఇంకా వయసు ఉంది కదా, నేను తర్వాత రాస్తానులే అని ఆలోచిస్తూ చనిపోతాడు. మరి అతని వారసులు మరి ఆ తర్వాత కొట్టుకునే ఆస్తుల కోసము మరి కోట్లకు ఎక్కడము మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. మరి అన్నదమ్ముల మధ్య, మరి అక్క చెల్లెల మధ్య ఈ విధంగా మరి శత్రుత్వం ఎంతగానో బయలుదేరిపోతుంది. దీనికి కారణం ఏమిటంటే, ఆ తండ్రి సరైన విధంగా వీలునామా వ్రాయకపోవడమే. కానీ దైవం ఈ విధంగా ఇక్కడ సెలవిస్తున్నాడు, అల్లా పట్ల భయభక్తులు గల వారి యొక్క ప్రధానమైనటువంటి ధర్మం ఏమిటంటే, వారు తమ వారసులకు మరి తమ ఆస్తులను పంచిపెడుతూ న్యాయబద్ధంగా ఏదైతే దైవం నిర్దేశించాడో ఆ వాటాల వారిగా వారికి పంచిపెడుతూ ముందే వీలునామా వ్రాయాలి. ఆ విధంగా జరిగినప్పుడు ఏమవుతుందంటే, మరి ఈ విధంగా సంఘర్షణలు జరగడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. తండ్రి ఈ విధంగా నిర్దేశించి, అది కూడా తన సొంత నిర్ణయం కాకుండా దైవం ఏదైతే నిర్ణయించాడో, ఎవరికి ఎన్ని వాటాలు ఇవ్వాలి అనేది నిర్ణయించాడో ఆ దాని ప్రకారం అతను దైవ గ్రంథం ప్రకారము వీలునామా వ్రాసి చనిపోయినట్లయితే ఆ తర్వాత ఆ తండ్రిని కూడా వారు ఎంతగానో గౌరవిస్తారు. లేకపోతే మా నాన్న నాకు అన్యాయం చేశాడు అని చెప్పేసి బ్రతుకున్నంతకాలం ఆ నాన్నను తిట్టుకుంటూనే ఉంటారు. మనము మన యొక్క సమాజంలో చూస్తున్నటువంటి వ్యవహారమే ఇదంతా కూడా. కాబట్టి సోదరులారా, మనిషి ఎప్పుడు ప్రమాదాలకు, కష్టాలకు లోనవుతాడంటే, అతను దైవం యొక్క మార్గదర్శకత్వాన్ని కాదని తన ఇష్టం వచ్చినట్లు ఎప్పుడైతే గడుపుతాడో అప్పుడు అతనికి అన్ని కష్టాలు ఎదురవుతుంటాయి. అలా కాకుండా తన జీవితాన్ని అతను దైవ మార్గదర్శకత్వంలో గడిపినట్లయితే, ఇప్పుడు చూడండి దైవం ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు విధిగా వీలునామాను వ్రాయండి మీరు బ్రతికి ఉన్నప్పుడే అని ఆజ్ఞాపించడం జరిగింది. మనలో ప్రతి ఒక్కరం కూడా ఈ విధంగా చేశామనుకోండి, ఏ మాత్రం కూడా సంఘర్షణ ఉండదు, మన వారసులు తర్వాత కొట్టుకునే పరిస్థితి కూడా ఉండదు. ఆ తర్వాత చూడండి సోదరులారా, మరొక అంశాన్ని ఇక్కడ దైవం జ్ఞాపకం చేస్తున్నాడు. అదేమిటంటే, మరణశాసనం విన్నవారు ఒకవేళ దాన్ని మార్చితే ఆ పాపము ఆ మార్చిన వారిదే. మనం చాలా చూస్తుంటాం, తండ్రి ఈ విధంగా రాసేశాడు, అలా కాదు అని చెప్పేసి మరి వారు సొంతంగా మార్చివేయడము. ఈ విధంగా మనము అనుదినం కూడా మన ప్రపంచంలో చూస్తూనే ఉంటాం. చనిపోయిన తర్వాత ఆ యొక్క వీలునామాను మార్చివేయడము, మరి దొంగ మార్చివేయడము, ఆ తర్వాత ఆ వారసుల మధ్య మరి బ్రతికున్నన్నాళ్ళు కూడా శత్రుత్వం బయలుదేరిపోవడం మనం చూస్తున్నాం. దైవం చెప్తున్నాడు, ఎవరైతే ఈ విధంగా బుద్ధిపూర్వకంగా మరి ఒక వ్యక్తి వ్రాసినటువంటి వీలునామాను మారుస్తారో వారు చాలా భయంకరమైనటువంటి పాపాన్ని చేసినట్టే అని చెప్పడం జరిగింది. అయితే చూడండి, మరి ఇంకొక అంశాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ మరణ శాస్త్రము వీలునామా వ్రాసినటువంటి వ్యక్తి తెలియకపోవడం వలనో లేకపోతే బుద్ధిపూర్వకంగా అన్యాయం చేశాడనే అనుమానం ఎవరికైనా కలిగితే, మనం చూస్తుంటాము సహజంగా తండ్రి కొంతమంది మీద ఎక్కువగా ప్రేమను కనబరుస్తూ వారికి ఎక్కువగా ప్రసాదించడము, మరి కొంతమందికి ఇష్టం లేక అతనికి ఎవరికైతే ఇష్టం ఉండదో వారికి తక్కువగా ప్రసాదించడం, తక్కువగా వాటాలు ఇవ్వడము మనం చూస్తుంటాము. ఒకవేళ ఎవరైనా ఈ విషయాన్ని గమనించి, అరే లేదు ఇతను అన్యాయం చేశాడు, మరి నిజమైనటువంటి వారసులకు తక్కువ ఇచ్చాడు, వాళ్ళకు అన్యాయం చేశాడు అని మన సమాజంలో ఉన్నటువంటి పెద్దలకు మరి ధార్మికంగా జ్ఞానం ఉన్నవారికి తెలిసినట్లయితే వారు ఆ వీలునామాను అతను చనిపోయిన తర్వాత ఒకవేళ మారిస్తే అది అంత మాత్రం కూడా తప్పు లేదు అని దైవం ఇక్కడ నిర్దేశించడం జరుగుతుంది. ఒకవేళ ఈ మాటను దైవం చెప్పలేదనుకోండి,
మరి వీలునామా రాసిందే, అతను రాసిందే ఫైనలు, దాని తర్వాత మార్చడానికి వీలు లేదు అన్న ఆజ్ఞ ఇక్కడ ఉన్నట్లయితే చాలామందికి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే అతను కావాలనే స్వార్థంతో, ఒకరి మీద ఎక్కువ ప్రేమతోటి అతనికి ఎక్కువగా రాయడం జరిగింది కాబట్టి అతనికి అన్యాయం జరుగుతుంది. కానీ దైవం ఇక్కడ నిర్దేశిస్తున్నాడు, ఒకవేళ మీరు పెద్ద మనుషులకు, జ్ఞానం ఉన్నవారికి ఆ రాసినటువంటి వ్యక్తి అన్యాయంగా రాశాడు అని మీకు తెలిసినట్లయితే మీరు దాన్ని మార్చితే సమాజంలో నలుగురు కూడా కలిసి దాన్ని మార్చి, మీ నాన్న ఈ విధంగా తప్పుగా రాశాడు, ఈ విధంగా జరగకూడదు, అన్యాయం జరిగింది పలానా వ్యక్తికి అని చెప్పేసి అందరికీ సమానంగా దైవం ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకు మరి ఆ వీలునామాను మార్చినట్లయితే అది ఎంత మాత్రం కూడా తప్పు కాదు అని దైవం ఇక్కడ నిర్దేశిస్తున్నాడు. ఇంకా చూడండి, ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారితో మీరు రాజీని కుదిరించినట్లయితే అది కూడా ఎంత మాత్రం కూడా తప్పు కాదు అంటున్నాడు. కాబట్టి దైవ గ్రంథానికి వ్యతిరేకంగా, దైవం ఇచ్చినటువంటి నిర్దేశనలకు వ్యతిరేకంగా ఎవరైనా తమ వీలునామాను వ్రాసినట్లయితే దాన్ని తప్పనిసరిగా మార్చవలసినటువంటి బాధ్యత సమాజంలో ఉన్నటువంటి దైవభీతి పరులకు, మరి ధర్మ గ్రంథాన్ని అనుసరించే వారి మీద ఉంటుంది ఆ బాధ్యత. సరే సోదరులారా, ఇక్కడ మరొక అంశాన్ని గురించి దైవం చెప్తున్నాడు. అదేమిటంటే, యా అయ్యుహల్లజీన ఆమనూ కుతిబ అలైకుముస్ సియామ్ కమా కుతిబ అలల్లజీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని గురించి ఇక్కడ దైవం సెలవిస్తున్నాడు. సోదరులారా, సావధానంగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. ఇస్లాం అనే ఈ ధర్మము, నేను ఇందాకే చెప్పడం జరిగింది, ఈ ఇస్లాం ధర్మం అనేది మనిషికి ఇహపరలోకాల సాఫల్య నిమిత్తము దైవము విధించినటువంటి, నిర్దేశించినటువంటి ఈ మార్గం. ఇది ధర్మము, ఇది మతము కాదు సోదరులారా. ఇది ఎంత మాత్రం కూడా మతము కాదు, ఇది ఒక మార్గము. ఎందుకంటే మనిషి తన దైవాన్ని ఆరాధించడం అనేది అది అతని బాధ్యత అనిపించుకుంటుంది. ఉదాహరణకు చూడండి, మనకు ఎవరైనా ఒక సహాయం చేశారనుకోండి, వెంటనే మనము అతనికి కృతజ్ఞతలు తెలుపుతాము, థ్యాంక్స్ చెప్తాము. అదేవిధంగా దైవానికి మనము కృతజ్ఞతలు తెలపడము, థ్యాంక్స్ చెప్పడము, ఈ విధంగా ఆయనను ఆరాధించడం అనేది మనం ఏదో గొప్ప ఘనకార్యాన్ని లేకపోతే గొప్ప మేలును దైవానికి చేస్తున్నట్టు కాదు సోదరులారా. అది కనీస బాధ్యత మనది. కాబట్టి ఈ ధర్మము మనిషి యొక్క స్వభావ సిద్ధమైనటువంటి ధర్మం. మరి ఈ ధర్మానికి దైవము 5 పిల్లర్స్ను, 5 పునాదులను నిర్ణయించాడు. అందులో ఒకటి ఏమిటంటే షహాదా. షహాదా అంటే దైవం ఒక్కడే ఆరాధనకు అర్హుడు అని మనిషి సాక్ష్యం ఇవ్వడం. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దేవుని యొక్క చివరి ప్రవక్త, దేవుని దాసుడు అని సాక్ష్యం ఇవ్వడం. ఈ విధంగా సాక్ష్యం ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము ఒక విశ్వాస జీవితంలో. అతను చాలా విశ్వాసపరుడు కావచ్చు, దైవభీతిపరుడు కావచ్చు, కానీ ఎప్పటి వరకైతే అతను ఈ సాక్ష్యం ఇవ్వడు, ఏ సాక్ష్యము? లా ఇలాహ ఇల్లల్లాహ్, అంటే దైవం ఒక్కడు మాత్రమే ఆరాధనకు అర్హుడు. ఆయన 2 కాదు, ఆయన 3 కాదు, ఆయన 3 కోట్ల మంది కాదు, ఆయన కేవలము ఒక్కడు, వాహిద్, ఆయన ఒక్కడు మాత్రమే ఆరాధనకు అర్హుడు అని సాక్ష్యం ఇవ్వడము. ఇంకా లా షరీక లహు, ఆయనకు ఏ మాత్రం కూడా సాటి సంబంధం ఎవరు కూడా లేరు, ఆయనకు తోడు ఎవరు లేరు, ఆయనకు సహాయకులు ఎవరు లేరు. ఎందుకంటే ఆయన బలహీనమైనటువంటి దైవం కాదు, ఆయన చాలా బలవంతుడైనటువంటి దైవము. సహాయకులు మరి సహకరించేవారు, ఈ విధంగా అసిస్టెంట్లు ఎవరు కూడా అవసరం లేదు సోదరులారా. కాబట్టి ఆయనకు ఎవరూ సాటి లేరు అని సాక్ష్యం ఇవ్వాలి. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దేవుని ప్రవక్త అని సాక్ష్యం ఇవ్వడము, ఇది మొట్టమొదటి పునాది ఒక విశ్వాసానికి. ఇక రెండవది ఏమిటంటే, ఎప్పుడైతే మనిషి విశ్వాసాన్ని మరి ప్రకటిస్తాడో వెంటనే అతని దినములో, అతని రోజులో 24 గంటల రోజులో 5 పూటలు కూడా దైవాన్ని స్మరించడము, మరి ప్రార్థనను స్థాపించడం అనేది అతని మీద బాధ్యతగా విధింపబడుతుంది. ఇది రెండవ పునాది. ఇక మూడవ పునాది, మరి మధ్యస్థ పునాది ఏమిటంటే, అతను రంజాన్ మాసంలో మరి 30 రోజుల పాటు అతను ఉపవాసం ఉండాలి. ఇది మూడవ పునాది. ఇక నాలుగవ పునాది ఏమిటంటే, అతను తన యొక్క ధనంలో ఖర్చులన్నీ పోగా 1 సంవత్సరం పాటు మిగిలి ఉన్నటువంటి ధనంలో 2.5% అతను పేదలకు, మరి బీదలకు, మరి అగత్యపరులకు, మరి సమాజంలో ఉన్నటువంటి అనాథులకు, వితంతువులకు అతను ఖర్చు పెట్టాలి. ఇది
నాలుగో పునాది. ఇక ఐదవ పునాది ఏమిటంటే అతని జీవిత కాలంలో అతను ఒకవేళ ఆస్తిపరుడైనట్లయితే, అతనికి ప్రయాణ ఖర్చులు ఉన్నట్లయితే, మరి జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా అతను మక్కా యాత్ర చేయడము. ఈ 5 పునాదుల మీద ఈ ఇస్లాం, ఈ శాంతి ధర్మము ఆధారపడి ఉన్నది. అందులో ముఖ్యమైనటువంటిది, మధ్యస్థమైనటువంటిది ఏమిటంటే అది రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండడము. దాని గురించి దైవము ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు. అదేమిటంటే, విశ్వసించినటువంటి ఓ ప్రజలారా, మళ్ళా ఈ విషయాన్ని గురించి నేను నిన్న చెప్పడం జరిగింది, మళ్ళా చెప్తున్నాను సోదరులారా. దైవము తనను విశ్వసించినటువంటి ప్రజలను ఉద్దేశించి ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే మనుషుల విశ్వాసం లేకపోతే అతను ఏ మాట కూడా పట్టించుకోడు. ఈ విధంగా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ మాటలను మీరందరూ కూడా చాలా సావధానంగా ఆలకిస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే మీలో దైవం పట్ల విశ్వాసం ఉంది, దైవం అంటే భీతి ఉన్నది, దైవాన్ని ఇష్టపరచాలి, నేను ఆయనకు నచ్చినటువంటి పనులు చేయాలి, ఆయనకు ప్రీతికరమైనటువంటి పనులు చేసి ఆయనకు కృపకు పాత్రలు కావాలి అన్న భీతి, భయము, ఆశ మీలో ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఈ మాటలను మీరు వినగలుగుతున్నారు. లేదు, దైవభీతి లేదు, సరే అతను ఏదో చెప్పుకుంటాడులే అని చెప్పేసి పొద్దున్నే ఈ గోల ఏమిటని చెప్పేసి భావించే వాళ్ళు కూడా ఉంటారు. ఈ విధంగా సోదరులారా, ఏ విషయమైనా మనిషి తన మనసులో ఉన్నటువంటి దైవభీతి మీద ఏదైనా ఆధారపడి ఉంటుంది, విశ్వాసం మీద ఏదైనా ఆధారపడి ఉంటుంది. మనము చెప్పే మాటలు ఒకరు ఆలకించాలన్నా లేకపోతే కొట్టివేయాలన్నా అది అతని మనసులో ఉన్నటువంటి విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దైవం ఇక్కడ విశ్వసించినటువంటి ప్రజలారా అని చెప్పి సంబోధిస్తున్నాడు. మీలో నిజమైనటువంటి విశ్వాసం ఉన్నట్లయితే, దైవం ఒక్కడే అని మీరు విశ్వసిస్తున్నట్లయితే, మరణం తర్వాత రాబోయే జీవితాన్ని గురించి మీకు భయం ఉన్నట్లయితే, దైవం ఒకడు ఉన్నాడు, ఆయన ప్రతి పనిని కూడా నమోదు చేస్తున్నాడు, ప్రతి పని గురించి కూడా అడుగుతాడు అన్న భయము, విశ్వాసము, భీతి మీలో ఉన్నట్లయితే ఈ మాటను వినండి అని దైవం సెలవిస్తున్నాడు. అదేమిటంటే, మీకు ఉపవాసము విధిగా నిర్ణయించబడింది, విధిగా చేయబడింది. నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానండి, నాకు ఇష్టం వచ్చిన టైంలో నేను చేస్తాను, నాకు ఒంట్లో బాగుంటే చేస్తాను, లేకపోతే చేయను, ఈ విధమైనటువంటి వంకలు చెప్పి మానివేసే అవకాశం మీకు లేదు. దైవం చెప్తున్నాడు, ఇది విధిగా చేయబడింది, తప్పనిసరిగా డ్యూటీగా. చూడండి, ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు అనుకోండి, అతనికి ఇష్టం ఉన్నా లేకపోయినా, తలనొప్పి వచ్చినా, మరి కడుపు నొప్పి వచ్చినా తప్పనిసరిగా డ్యూటీకి వెళ్ళాలి. ఎందుకంటే లేకపోతే మరి అతని జీతానికి కోత విధించబడుతుంది. అదేవిధంగా ఒక విశ్వాసికి అతనికి ఇష్టం ఉన్నా లేకపోయినా పరలోక సాఫల్యం కోసము, ఇంకా దైవం అతనిని కరుణించి మరి స్వర్గాన్ని ప్రసాదించాలంటే తప్పనిసరిగా అతను తన ఇష్టాలను, తన యొక్క ఆలోచనను పక్కన పెట్టి మరి దైవం విధించినటువంటి ఆజ్ఞల మేరకు అతని జీవితం గడపాలి. ఆ ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏమిటంటే, ఉపవాసాన్ని మీరు పాటించండి అని చెప్తున్నాడు. ఇది ఏ విధంగా అయితే మీకు పూర్వం ప్రవక్తలకు కూడా విధించబడిందో అంటున్నాడు. కాబట్టి ఈ ఉపవాసం అనేది కొత్త ఆచరణ, కొత్త విధానం ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా. మనం చూస్తుంటాము, మన తాత ముత్తాతల కాలం నుండి కూడా ఈ ఉపవాసాన్ని పాటించడం మనం చూస్తూనే ఉన్నాము. కాబట్టి మనలో ఏ ధర్మాన్ని అనుసరించే వారైనప్పటికీ కూడా వారు అందరూ కూడా ఉపవాసాన్ని పాటిస్తారు. అయితే సమస్య ఏమిటంటే, ఉపవాసం వివిధమైనటువంటి రకాలుగా ఉంటుంది. మనము రకరకాలైనటువంటి పద్ధతులను, మార్గాలను కల్పించుకుని ఉన్నాము. కానీ దైవము మన ఇష్టాల మీద మన జీవితాన్ని విడిచిపెట్టలేదు. మన ఇష్టాల మీద మన జీవితాన్ని విడిచిపెట్టినట్లయితే మన ఇష్టం వచ్చిన జీవితం గడిపేవాళ్ళం. కానీ దైవం మనకు ఆ అవకాశం ఇవ్వలేదు. మనము పరలోక సాఫల్యాన్ని కోరినట్లయితే తప్పనిసరిగా మన ఇష్టాలను పక్కన పెట్టి దైవం ఆయన తన ప్రవక్త ద్వారా, తన గ్రంథం ద్వారా ఒక మార్గాన్ని మనకు చూపించాడు, ఒక నమూనాను, ఒక మాదిరిని మనకు చూపించాడు. దాని ప్రకారం మనం జీవితం గడపవలసి ఉంటుంది. అదేవిధంగా మన ఈ ఉపవాసం కూడా మన ఇష్టం వచ్చినట్టు కాకుండా, మన తాత ముత్తాతలు మనకు నేర్పినటువంటి పద్ధతులు కాకుండా, దైవం మనకి ఇచ్చినటువంటి పద్ధతి ప్రకారము, ఆయన తన ప్రవక్త ద్వారా ఏ పద్ధతినైతే, ఏ విధానాన్నైతే ఆయన మనకు తెలపడం జరిగిందో దాని ప్రకారము మనము ఆచరించినప్పుడు మాత్రమే దాని పూర్తి ప్రతిఫలాన్ని మనం పొందగలము. కాబట్టి సోదరులారా, విశ్వాసం ఉండడం వేరు, మరి మన ఆచరణ దైవం యొక్క నిర్ణయం, ఆయన ఆజ్ఞ మేరకు ఉండడము వేరు. కాబట్టి మనలో అందరూ కూడా దైవానికి భయపడేవారే, దైవం అంటే ఇష్టం ఉన్నవారే, దైవం అంటే ప్రీతి ఉన్నవారే. కానీ
ఆ నిజమైనటువంటి భయము, నిజమైనటువంటి దైవభక్తి ఏమిటంటే మన జీవితాలను మనము మన ఇష్టం వచ్చినట్లు కాకుండా దైవం విధించినటువంటి ఆజ్ఞ మేరకు మనం మన జీవితం గడపడము. కాబట్టి సోదరులారా, దైవం మనకు మన మన ప్రవక్త ద్వారా మరియు ఆయన గ్రంథం ద్వారా మనకు ఆయన మార్గాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మనకు ఈ రోజున చర్చకు వచ్చినటువంటి అంశం ఏమిటంటే, మరి తప్పనిసరిగా మనలో ప్రతి ఒక్కరికి ఒకవేళ ఆస్తిపాస్తులు ఉన్నట్లయితే వీలునామాను మన మరణం ముందే రాయాలి. జబ్బు పడిపోయి మనము ఏమాత్రం కూడా బలం లేనటువంటి స్థితిలో మంచం మీద పడు ఏది కూడా చేయలేము. కాబట్టి అన్నీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనము మన యొక్క ఆస్తిపాస్తులను మన వారసులకు, మరి దైవము కొన్ని నియమాలను విధించాడు, ఎవరికి ఎంత వాటా ఇవ్వాలి అనేది. దాని ప్రకారము మనము మన యొక్క ఆస్తిపాస్తులను మన వారసులకు పంచవలసి ఉంటుంది. ఆ పంచుతూ వీరునామాను తప్పనిసరిగా రాయవలసి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అన్యాయంగా రాసి చనిపోయినట్లయితే సమాజంలో ఉన్నటువంటి పెద్దలు, మరి దైవభీతి పరులు, ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు ఆ వీరునామాను ఒకవేళ మార్చినట్లయితే అది ఎంత మాత్రం కూడా తప్పు కాదు, తప్పనిసరిగా ఆ విధంగా జరగాలి. లేకపోతే అన్యాయంగా ఒకళ్ళు తెలియని కారణంగా, మరి స్వార్థంతో, అతి ప్రేమతోటి ఒకరికి ఎక్కువగా ఇచ్చి మరొకరికి తక్కువగా ఇచ్చినప్పుడు మరి అన్యాయం జరిగినట్టు అవుతుంది. వారిద్దరు కూడా జీవితాంతం కొట్టుకుంటూనే ఉంటారు. ఆ తర్వాత చివరిగా వచ్చినటువంటి అంశం ఏమిటంటే, ఉపవాసాన్ని దైవము మరి విధిగా చేశాడు. ఇది మనకు మాత్రమే కాదు, మనకు పూర్వ వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆచరణను అనుసరించేవారు. దైవము మనందరికీ కూడా ఈ ఆచరణను కూడా మనకు విధించడం జరిగింది. మరి దైవాన్ని ప్రార్థిస్తున్నాం సోదరులారా, ఏ విషయాలైతే మనం ఇక్కడ వింటున్నామో వీటి మీద మనం బాగా ఆలోచన చేయాలని, ఆచరణ చేయాలని, దైవం మీకు నాకు మనందరికీ కూడా దైవ ధర్మాన్ని, దైవ గ్రంథాన్ని మరి అర్థం చేసుకుని దాని ప్రకారం ఆచరించే విధంగా మనకు దైవము నిర్దేశం చేయాలని, మన అందరి మనస్సులను కూడా కలిపి మరి మన యొక్క హృదయాలను దైవము దివ్యకాంతితోటి నింపి మనము దైవ ధర్మాన్ని అనుసరించే విధంగా మనందరికీ దైవము ఆ శక్తిని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.